ప్రపంచం నలుమూలల అందరికీ కూడా, అంటే అన్ని మతాలకు, అన్ని వర్ణాలకు, అన్ని వర్గాలకు, అన్ని దేశాలకు, ఎన్నో సాంప్రదాయాలకు గురుతుల్యమైనటువంటి భూమి ఇది. అంటే ప్రపంచానికి ఒక పాఠశాల. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క వైజ్ఞానిక నిధి మన వేదాలు ఎన్నో దేశాలని ప్రభావితం చేశాయి, ఎంతో మంది వ్యక్తుల్ని ప్రభావితం చేశాయి, ఎన్నో సాంప్రదాయాల్ని ప్రభావితం చేశాయి. అటువంటి మన భారతదేశం యొక్క గొప్పతనం మన వేదం, వైదిక సనాతన ధర్మం. ఈ వైదిక సనాతన ధర్మం అనేటువంటి దానికి డెఫినేషన్స్ ఎంతో మంది ప్రవచనకర్తలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు, ఎంతో మంది ప్రసంగాల్లో మనకు చెప్పుండవచ్చు. అయితే నాకు ఇవాళ ఇక్కడ బాగా నచ్చినటువంటిది, మేము మాట్లాడడానికి వచ్చాం, ఇది కాదు ముఖ్యం. ఇక్కడ ఇప్పటిదాకా కూర్చొని పిల్లలు డ్యాన్స్ వేయడం కానీ, లేకపోతే పాటలు పాడడం కానీ, అసలు ఇది నిజమైన సాంప్రదాయం. ఇది నిజమైనటువంటి సాంప్రదాయం. సనాతనం అని చెప్పబడుతున్నటువంటి దాని యొక్క ముఖ్యం మాట్లాడింది కొంతే, కానీ వాళ్ళ హావభావాలతో, కళలతో, రాగాలతో, చిన్న చిన్న భయం లేనటువంటి ఆ ఉత్సాహంతో వాళ్ళు చూపించినటువంటిది ప్రతి ఒక్క భారతీయుడికి ఈ రోజు ఇక్కడ స్టేజ్ ఎక్కి నాట్యం చేసి పాట పాడినటువంటి పిల్లలు స్ఫూర్తిదాతలు కావాలి. అది ఈ సనాతనం అనే పదం ఉంది చూసారా, ఇది చాలా మిస్టికల్ పదం అని మనం అనుకోవాలి. ఎవరినైనా సనాతనం అని అడిగితే ఏమని చెప్తాం? ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు పుట్టిందో తెలియంది, ఇలా మనం ఎన్నో రకరకాలుగా చెప్తాం. సనాతనం అంటే అసలు దాని గొప్పతనం ఏంటి ఇలా చెప్తాం. కానీ జాగ్రత్తగా ఆలోచించచ్చు. చూడండి, కొద్దిగా టైం నేను బేసిక్స్ మీద తీసుకుందాం మనం ఇవాళ. సనాతనం అంటే ఏంటి అసలు మన ఉద్దేశం? వేదకాలం దాదాపుగా సైంటిఫిక్ రీసెర్చ్ డేటా ప్రకారంగా ఋగ్వేదం అనేది దాదాపు 4000 సంవత్సరాలు, ఇప్పటి నుంచి 4 సంవత్సరాల పూర్వం. అప్పటికి ఈ ప్రపంచంలో చాలా వరకు నాగరికతలు లేవు. మన భారతదేశంలో, ఈ భూమిలో వేదం ఉన్నప్పుడు ఎన్నో నాగరికతలు లేవు. ఈ హైందవం అనేటువంటి వర్డ్ వచ్చిందే చాలా లేటెస్ట్ అని చెప్పుకోవాలి. అంటే ఈ 4000 యుగాన్ని చూసుకుంటే హిందూ అనే పదం వచ్చింది చాలా లేటెస్ట్. దాదాపు 400 BC నుంచి అనుకుందాం. పర్షియన్స్ మన దేశాన్ని దండయాత్ర, సైరస్ ద గ్రేట్ మన దేశాన్ని దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు సింధు నదికి అవతల ఉన్నటువంటి వాళ్ళు హిందువులు. మరి అంతకు ముందు మనం ఉన్నాం. సనాతనం అంటే ఏంటంటే అర్థం ఆది మధ్యాంతరహితమైనది, అనాది కాలము నుంచి ఉన్నది, ఎవరు తయారు చేయనటువంటిది, నష్టపోనిది, నాశనము లేనిది అయినటువంటి దానిని సనాతనం. నాశనము లేనటువంటిది సనాతనం. ఇక దాని పక్కనే ఒక పదం ఉంది, ధర్మం. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ హిందూ అనే దానిలో ఉన్న విశిష్టత ఈ పదం కరెక్ట్ గా అర్థం తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. సమయం లేనిది, అనాది కాలం నుంచి ఉన్నది, ఆది మధ్యాంతరహితమైనటువంటిది అయినటువంటి సనాతనం పక్కన ధర్మం అని ఉంది. అగ్నికి ఏంటి ధర్మం చెప్పండి నాన్న. చిన్నపిల్లలు ఎవరైనా అగ్ని ఏం చేస్తుంది? ఫైర్, బర్న్. అగ్ని ధర్మి అయితే కాల్చడం దాని ధర్మం. నీరు ధర్మి అయితే పవిత్రం చేయడం దాని ధర్మం. గాలి ధర్మి అయితే వీచడం దాని ధర్మం. సనాతనం ధర్మి అయితే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి యొక్క హృదయంలో ప్రకాశించడం దాని ధర్మం. ఇక్కడ మనం ఎవరు ఏం తయారు చేయట్లేదు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఏమీ చేయట్లేదు. సూర్యుడిని ప్రకాశింపజేయడానికి మనం ఏమన్నా ఫ్యూయల్ ఇస్తున్నామా? చంద్రుడిని ప్రకాశింపజేయడానికి మనం ఏమన్నా టార్చ్ లైట్లు వేస్తున్నామా? అలాగే ఈ సనాతనం అనేటువంటి దాని చాలా అంటే ఏంటంటే, ముఖ్యంగా నా ఉద్దేశం చిన్నారుల గురించి, టీనేజర్స్ లో ఉన్న వాళ్ళ గురించి,
జాగ్రత్తగా ఆలోచిస్తే విషయం బోధపడేటువంటి మీ అందరూ కూడా ఆలోచించాలి. సనాతన ధర్మం అంటే ఒక వ్యక్తియో, ఒక మతమో, ఒక సంఘమో, ఒక దేశమో సృష్టించినది కాదు. అనాది కాలము నుంచి ఈ సృష్టికి కారణమైనటువంటి ఒక మహాశక్తి, అదే ధర్మం. అందుకనే ధర్మం రక్షతి రక్షిత అంటే ఆ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. అది ధర్మం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? చాలా మంది అడుగుతారు, ధర్మం అంటే ఏంటి గురుగారు? ధర్మం అంటే ఏంటి అసలు? గుడికి వెళ్ళడం ధర్మం, పూజ చేయడం ధర్మం, తల్లిదండ్రులకు దండం పెట్టడం ధర్మం, గురువుల్ని సేవించడం ధర్మం, లేకపోతే పేదవాళ్ళకి సహాయం చేయడం ధర్మం, మూగజీవులకు సహాయం చేయడం ధర్మం, ఇలా చెప్తారు. కానీ అసలు ధర్మం అంటే ఏంటి? నేను చెప్పట్లేదు, ఇది ఎందరో సిద్ధ పురుషులు, అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పినటువంటి అర్థం జాగ్రత్తగా గుర్తిస్తే మీరందరూ ధర్మానికి చాలా దగ్గర అవుతారు. ఏంటి ధర్మం అంటే? అగ్నికి ఎలాగైతే అన్నిటినీ దహించి వేయడం ధర్మమో, నీకు అన్నిటినీ ప్రకాశింపచేసి చైతన్యవంతం చేయడం నీ ధర్మం. నీలో ప్రకాశిస్తోంది ఆ శక్తి, వినియోగించుకోకపోతే ఎవడు చేసేది? నీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, కానీ నీ అప్లయన్సెస్ ని నువ్వు వెలిగించుకోవట్లేకపోతున్నావు. నీకుంది అంటే ఎనర్జీ సోర్స్ ఉంది. మనందరిలోనూ ప్రకాశిస్తున్నటువంటి ఒక ధైర్యం, ఒక వీర్యం, ఒక బలం, ఒక తేజం, ఒక ఉత్తేజం, ఒక చైతన్యం అందరిలోనూ ఉంది. దానిని వాడుకోకపోతే ఎవరిది తప్పు? సనాతన ధర్మానికి మనమందరం వారసులం అంటే ఏ ఎనర్జీ సోర్స్ ఎటర్నల్ అయ్యిందో దానిని వినియోగించి ప్రవర్తించడం ధర్మం. మన చుట్టూ ఏదైనా బాగలేకపోతే దాన్ని బాగు చేసుకోవడం మన ధర్మం. ఇప్పుడు చూడండి, చాలా వరకు ఈరోజు ప్రస్తుతం వినబడుతున్నటువంటి వాక్యాల ప్రకారంగా సనాతన ధర్మం క్షీణిస్తోంది, హిందూ మతం సన్నగిల్లుతోంది, ఇలాంటి వాక్యాలు వినబడుతూ ఉంటాయి మనకి. మనల్ని అన్య మతస్థులు తొక్కేస్తున్నారు, ఇతర మతాలు వచ్చేసి మనల్ని కన్వర్షన్స్ దారిలోకి తీసుకెళ్తున్నాయి, లేకపోతే మన ఆచార సాంప్రదాయాలు మంట కలుస్తున్నాయి. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇట్లాంటి వాదనలు కానీ వినబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనమందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతర మతాలన్నీ కూడా ప్రచార నెపంతో మన భారతదేశంలోకి వచ్చాయి. కానీ భారతదేశం నుంచి మనం ఈ వైదిక సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి మనం ఏ దేశానికి ఇప్పటిదాకా వెళ్ళాలా? ఎవరిని కన్వర్ట్ చేయడానికి వెళ్ళాలా? ఏ దేశాన్నో మనం దండయాత్ర చేసి కైవసం చేసుకుంటామని వెళ్ళాలా? కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి కుట్రలో ఎందరో ఆహుతైనప్పటికీ కూడా ఇంకా సనాతన ధర్మం అలాగే ప్రకాశిస్తూ ఉంది. అందుకు కారణం ఈ ధర్మం అనేది కేవలం ప్రజలలో కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అణువులోనూ కూడా అనాది కాలం నుంచి ఇదే చైతన్యం ప్రకాశిస్తూ ఉంది. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నేనేం చేస్తున్నాను? నా సనాతన ధర్మాన్ని క్షీణింపజేసే విధంగా, అవమానించే విధంగా, లేకపోతే దానికి హాని కలిగించే విధంగా, భంగం కలిగించే విధంగా ఎవరైనా ఒక సభ్యుడు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక రాజకీయ పార్టీ కావచ్చు, మాట్లాడుతూ ఉంటే నేనేం చేయగలుగుతాను? ఎంతసేపు అంతే కదండి. మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలుగుతాం, మన శక్తికి మించింది మనం చేయలేం. ప్రతి ఒక్కళ్ళం ఏం చేయగలుగుతాం? ఇది ఒక ప్రశ్న, ఇక్కడ వదిలిపెడుతున్నా. రెండు, ఇంకొక ప్రశ్న అడుగుతాను, చూడండి, జాగ్రత్తగా ఆలోచించి చూడండి. మనం ఈ హిందుత్వం అనేటువంటి దానిలో ఎక్కువ మంది హిందువులు ఉండడమా, లేక ఎక్కువ మంది హిందూ మతాన్ని ఆచరించడమా? ఏది ప్రధానం? ఆచరించడం ప్రధానం. కన్వర్షన్స్ అవుతున్నాయి, మనల్ని ఎవరో కోల్దొస్తున్నారు, ఇవి ఒక వాదన అయితే, మనం ఎంత ఆచరిస్తున్నామనేటువంటిదే ప్రధానం. మతం అనేటువంటిది ఒక ఒపీనియన్ అంతే. మనం మతాన్ని ఆరాధిస్తున్నామా, దేవతను ఆరాధిస్తున్నామా?
చూడండి, ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. మతాన్ని ఆరాధిస్తున్నామా, దేవతను ఆరాధిస్తున్నామా? అంటే మతం అనేటువంటి మార్గము ద్వారా చేరదగు పరమ గమ్యమైనటువంటి భగవత్ సాక్షాత్కారం అనుకోండి, దేవత అనుకోండి, ఒక సనాతనమైనటువంటి ధర్మం, దానిని ఆశిస్తున్నామా, మతాన్ని ఆరాధిస్తున్నామా? అలాగే మా వేదాల్లో ఎన్నో ఉన్నాయి. జీరో కనిపెట్టిన వాడు మావాడే, మా ఋషే. లేకపోతే విమానాలు కనబడిన వాడు మా ఋషే. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి. మా పూర్వీకులు ఇది చేశారు, మేము ఇది చేశాం. అంటే మనం హిందూ మతాన్ని ప్రశంసిస్తున్నామా, హిందూ మతాన్ని ఆచరిస్తున్నామా? వివేకానంద ఏం చెప్పాడు మనకి? స్వామి వివేకానంద నా చిన్నతనంలో, ఆ పిల్లల వయసు ఉన్నప్పుడు నేను చదివిన కోట్ నాకు బాగా గుర్తుంది. డోంట్ ఫిల్ యువర్ బ్రెయిన్ విత్ యూస్లెస్ ఫ్యాక్ట్స్. మనకి ఉపయోగం లేనటువంటి నిజాలతో బుర్రని నింపద్దు. ఆచరించగలిగినటువంటి వాటిని నువ్వు స్ఫూర్తిగా తీసుకో. జీరో కనిపెట్టిన వాడు మావాడే, లేకపోతే ఇంకోటి కనిపెట్టిన వాళ్ళు మా వాళ్ళే. మా వాళ్ళు అసలు మా హిందూ మతం చాలా గొప్పది, మా హిందూ మతం మా గుళ్ళు అయితే కొన్ని వేల సంవత్సరాల్లో కట్టారు, ఇప్పుడు లేని టెక్నాలజీతో అప్పుడు కట్టారు, మా ఋషులు చాలా గొప్పవాళ్ళు, మా దేవతలు చాలా గొప్పవాళ్ళు, మా సిద్ధాంతాలు చాలా గొప్పవి. సరిపోతుందా? సరిపోతుందా? అన్నం బాగుంది, కంటంలో అన్నం పెట్టారు, ఈ అన్నం చాలా చక్కగా ఉంది, ఈ కూర చాలా బాగుంది, ఈ పదార్థం చాలా బాగుంది, ఇది బాగుందని ప్రశంసిస్తే నీ ఆకలి తీరుతుందా? నువ్వు మిక్సర్ ముందు కూర్చొని తింటే ఆకలి తీరుతుందా? తినాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో చూడండి నాన్న, ఇప్పుడు ఎంత గొప్పది మన మతం అనేది పక్కన పెట్టండి, అది ఎంతో గొప్పది, ఎప్పుడూ గొప్పది. ఆ గొప్పలు తెలుసుకుంటే ఉపయోగం మనకి ఎక్కువ లేదు. ఏముంది, పక్కవాడితో నాలుగు చెప్తావు, నీకు తెలుసా అక్కడ జరిగింది తెలుసా, నీకు అది తెలుసా, ఆ ఋషి ఎక్కడ ఉన్నాడు తెలుసా, ఏం ఉపయోగం? ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వ్యాపారస్తుని అడిగితే నువ్వు వచ్చి నీకేమన్నా ఉపయోగం? ఆయన నన్ను అడిగాడు, ఏమంటే మీరు టీవీలో చెప్తారు రూపాయి ఇస్తారండి, లేదు మరి ఎందుకండి అంటాడు ఆయన. మీరు అలా ఆలోచించండి, ఏంటి నాకు వచ్చిన ఉపయోగం ఏంటి, నాకు వచ్చిన ఉపయోగం ఏంటి? ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. మనందరిలోనూ ఉన్నటువంటి ఒక మహాశక్తి నిద్రపోతోంది. దాన్ని లేపడానికి మన దగ్గర ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. మనలో ఒక శక్తి నిద్రపోతోంది, దాన్ని లేపడానికి ఎన్నో అద్భుతమైనటువంటి ఉపాయాలు మన పూర్వీకులు మనకి చెప్పున్నారు. దానిని నిద్ర లేపడం మానేసి దాని చుట్టూ చేరి భజన చేస్తున్నాం మనం. నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు ఇది అంటున్నావు, దాన్ని నిద్ర లేపట్లా. ఆచరించినది ధర్మం, ఆచరించినదే హిందుత్వం. ఆచరణ లేనటువంటిది ఆచర శూన్యం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, ఆచరించకుండా 4 పుస్తకాలు చదివి 4 మాటల్ని నేను తీసుకొస్తే నా మీద, నా మాట మీద ఏం గౌరవం ఉంటుంది? నేను ఆచరించి, అరే ఇదిరా ధర్మం, దేవుణ్ణి చూపించగలుగుతావా అని ఎవడు అడుగుతాడు. అవును నేను చూపించగలుగుతాను రా అన్నవాడు గొప్పవాడు. ఎక్కడున్నాడో తెలియనటువంటి దేవుడిని మనం విశ్వసిస్తున్నాం, మనలో ఉన్నటువంటి శక్తిని మనం విశ్వసించట్లేదు. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మనం నడవడానికి, తిరగడానికి, చదవడానికి, వినడానికి, ఇంకేదైనా చేయడానికి కావలసి మనకు తోడ్పడుతున్నటువంటి శక్తి ఒకటి ఉంది, దానిని మనం విశ్వసించట్లా. కాబట్టి హిందుత్వానికి శక్తి పునాది ముందు మన వ్యక్తిత్వ వికాసం. పక్కవాడు మనల్ని ఎప్పుడు మోసం చేయగలుగుతాడు? మన మీద మనకి విశ్వాసం లేనప్పుడు, మన మీద మనకి నమ్మకం లేనప్పుడు, మన దగ్గర ఉన్నటువంటి దానిపైన మనకి గౌరవం లేనప్పుడు పక్కవాడు మనల్ని మోసం చేయగలుగుతాడు. మన మీద మనకి విశ్వాసమే ఉంటే, మన మీద మనకి నమ్మకమే ఉంటే, అందుకనే వేదం చెప్పింది. అసలు మీరందరూ చూడండి, జాగ్రత్తగా వినండి. వేదంలో అసలు నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి సూక్తాలు ఉన్నాయి. ఉదాహరణకి శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం. ఇవేంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్. శ్రద్ధయా అని మొదలెట్టాడు ఆ సూక్తంలో. అటెన్షన్, ఫెయిత్, శ్రద్ధ, దాని గురించి చెప్తోంది వేదం. వేదం ఎప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించే మాట్లాడుతోంది. ముందు మనం నిద్ర లేవాలి, మనలో ఉన్న శక్తిని మనం వినియోగించుకోవాలి. అప్పుడు ఒక ప్రకాశం మన చుట్టూ కనబడుతుంది. అప్పుడు మీరెవరికి ప్రభావితం కారు. మిమ్మల్ని ప్రభావితం చేయడానికి వచ్చినా సరే మీరు నిలబడగలుగుతారు. మీకంటూ ఒక కవచం ఒకటి ఏర్పడుతుంది. తర్వాత ఇంకొక అంశం, పాయింట్ వైజ్ గా ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఒకసారి నేను చెప్పానని కాదు, మీరు సమవలోకనం చేసుకోవాలి. తర్వాత మన హైందవానికి సంబంధించినటువంటి
విజ్ఞానం, ట్రెజర్, లిటరేచర్ ఏ భాషలో ఉంది? ఏ భాష? సంస్కృతం. అంటే మన పూర్వకాల ఋషులు వేదాన్ని మనకు అందించింది ఏ భాషలో? అది సంస్కృతానికన్నా ప్రాచీనమైనటువంటిది. ప్రాకృతం, సంస్కృతం అనేటువంటి పదాలే లేనటువంటి కాలంలో ఉన్నటువంటిది వైదిక భాష. వేదానికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పౌరాణికం హిందుత్వం, దానికి సంబంధించిన పురాణాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, ఏ భాషలో ఉన్నాయి? సంస్కృతం. ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళల్లో మనందరిలోనూ ఎంతమందికి సంస్కృతం వచ్చు? ఒక్కసారి చేతులు. ఎంతమందికి సంస్కృతం చదివి అర్థం చేసుకోగలుగుతారు? 1 2 3. 1 2 3. నేను స్ఫూర్తి గురించి అడుగుతున్నాను, అవమానించడానికి కాదు. చూడండి జాగ్రత్తగా, ఈ విషయాన్ని మీరు గమనించి తీరవలసినదే. ఇప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాల క్రితం మనకి జరగబోతున్నటువంటి కుట్రను గుర్తించి మనల్ని నిద్ర లేవమని ప్రబోధించినటువంటి మహానుభావుడు కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని. 1878 1936 మన భారతదేశానికి ఒక వైదిక సామ్రాజ్యాన్ని, అంటగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రచించారు. ఎప్పుడు 13 సంవత్సరాలు స్వాతంత్రం రావడానికి ముందే రచించినటువంటి మహానుభావుడు, మన పురాణ, ఇతిహాస, వైదిక, ఉపనిషత్ గ్రంథాలన్నింటినీ కూడా సమవలోకనం చేసినటువంటి మహానుభావుడు. కపాల సిద్ధి పొంది 13 సంవత్సరాలు, అనగా స్కల్లు పగిలి యోగ సిద్ధి, అది హైయెస్ట్. 13 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుతమైనటువంటి సిద్ధులు కలిగినటువంటి వారు. ఎందరో ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి నాయకులకు, మన సామ్రాజ్యాన్ని రచించినటువంటి ఫౌండింగ్ ఫాదర్స్ కి కూడా ఒక స్ఫూర్తి. ఆయన ఈ కుట్రని ఆ రోజుల్లోనే 1917లోనే 1907లోనే బయట పెట్టారు. మనకి సంస్కృతం రాదు, మన మాతృభాష మనకు రాదు, మన వైజ్ఞానిక నిధి ఏ భాషలో ఉందో ఆ భాష మనకు రాదు. ఆ భాష మనం నేర్చుకోకుండా ఒక కుట్ర జరుగుతోంది. బ్రిటిష్ వాళ్ళ స్కూల్ తీసుకొచ్చారు, మెకాలే సిస్టమ్ ఎడ్యుకేషన్ తెచ్చారు. మనల్ని మన సంస్కృతి నుంచి దూరం చేస్తున్నారు, మన సంస్కృత భాష నుంచి దూరం చేస్తున్నారు, మనల్ని మన మత ఆచార సాంప్రదాయాల నుంచి దూరం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, అందరూ కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉండండి అంటే, మన వాళ్ళు దొరలు అంటూ ఇక్కడి నుంచి చదువుకోవడానికి వాళ్ళ పిల్లల్ని బారెట్లా అని ఇంగ్లాండు ఇతర విదేశాలకు పంపించడం మొదలు పెట్టారు. ఆ రోజుల్లో దొరల కింద పనిచేయడం అంటే అదేదో పెద్ద గొప్ప అవకాశం సాక్షాత్ ఈశ్వరుడే ఇచ్చాడు అన్నట్టుగా దొరలు అని కోట్లు వేసుకొని సిగార్లు దాగి వాళ్ళు తాగినట్టుగా వాళ్ళు తిరిగినట్టుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు మన వాళ్ళు. మన కంటితో మన కంటిని మనమే పొడుచుకునే విధంగా చేశాడు బ్రిటిష్ వాడు. ఇంతమందిలో 3కి సంస్కృతం వచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మీకోటి తెలుసా అసలు? బ్రహ్మపురాణంలో భారతదేశం ఫలానా యుగానికి సంబంధించింది అని ఫలానా వ్యక్తి చెప్పాడు. దానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజు వస్తుందో కూడా భవిష్యత్ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో చెప్పారంటే మీరేమంటారు? ఏమో ఈయన బాగా చదువుకున్నాడు, పెద్ద ఆయన, గురువు, ఆయన చదువుంటాడు కాబట్టి ఆయన మనం విశ్వసించవచ్చు అని నమ్మేస్తారు. అవునా కదా? a+b² = a² + b² + 4ab. కరెక్టా? ఎందుకు కరెక్ట్ కాదని చెప్తున్నారు మీరు? మీకు ఆల్జీబ్రా భాష తెలుసు కాబట్టి. అలాగే నేను సంస్కృత శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్పేస్తే ఓహ్ అవును కాబోచ్చు, నిజమే, కరెక్ట్ కాబోచ్చు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ తప్పెవరిది? ఇక్కడ బ్రిటిష్ వాడు సంస్కృతం నేర్చుకున్నాడు, బ్రిటిష్ వాడు వేదం నేర్చుకున్నాడు, బ్రిటిష్ వాడు మన వేదానికి భాష్యం రాశాడు. ఆ పుస్తకాలను మన భారతీయులు కొన్నారు. మన వేదం ఎందుకు పనికిరాని చౌకబారి విద్య అన్నారు. మన భారతీయులు కొని మెక్మిలను, గ్రిఫిత్ రాసిన పుస్తకాలు మన వాళ్ళు చదివి అబ్బబ్బా అసలు చూసాం మన వేదం ఎంత గొప్పది, ఇంగ్లాండ్ వాడు వచ్చి వాడి జీవితాన్ని ధారపోసి
మీకు అర్థం కాని పిచ్చి విషయం ఏంటయ్యారా అంటే, వాడు కుట్ర గురించి వచ్చాడు, వాడిని స్పాన్సర్ చేసిన వాడు అక్కడ ఉంటాడు. ఒరే నీ ఖర్చులన్నీ పెడతానరా, నువ్వు వెళ్ళి ఆ వేదం ఏదో నేర్చుకొని దానికి భాష్యం రాసి అసలు వాళ్ళ వేదాలు ఎందుకు పనికిరాను అని చెప్పు. వాళ్ళ వేదానికి సంస్కృతానికి ఉన్నంతసేపు ఆ దేశాన్ని మనం ఏం చేయలేము. అక్కడ పేదవాడు ఎవడు లేడు, ఎవడు అడుక్కోడు. వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ, వాళ్ళకి చాలా శక్తి కూడా ఎక్కువ. వాళ్ళని పడగొట్టాలంటే మన వల్ల కాదు. ముందు వాళ్ళ వేదం నుంచి వాళ్ళు దూరం అవ్వాలి, వాళ్ళ సంస్కృతి నుంచి వాళ్ళు దూరం అవ్వాలని చెప్తే అక్కడి నుంచి రీసెర్చ్ చేయడానికి వచ్చినటువంటి ఈ దొరలకి ఈరోజు చూడండి, నేను ఇంకోటి మీరు చెప్తా. నేనే ఒక వేద పండితుడిని అనుకోండి, వేద మంత్రానికి అర్థం చెప్పడానికి నా దగ్గరికి ఎవరైనా వస్తే వాడు బ్రాహ్మడా కాదా అని చెప్పని చూసి అర్థం చెప్పాలా వద్దా అని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో అలా చేస్తున్నారుగా. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వాడికి వేదం అర్థం ఎవరు చెప్పారు? మన జాతి వాడు కాదు, మన కులం వాడు కాదు, మన మతం వాడు కాదు. ఎవరు చెప్పారు? మన భారతీయులే, మన వాళ్ళే మన కొంప ముంచారు. కాబట్టి ఇవాళ చిన్న ప్రసంగం, చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రధానమైనటువంటి అంశాలు మీరు ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఇప్పుడు సంస్కృతం అనేటువంటిది ఉద్యోగానికి కాకపోవచ్చు, భావితరంలో మన నిధి అంతా సంస్కృతంలో ఉంది. ఎన్ని భాషల్లోకి దాన్ని తర్జుమా చేసినా మూల గ్రంథం నీ దగ్గర ఉంటే ఎవడు అబద్ధం ఆడుతున్నాడు, ఎవడు నిజం చెప్తున్నాడు అనేది నువ్వే పరిశీలించుకోవచ్చు. కాబట్టి సంస్కృత భాష నేర్చుకో. హిందూ మతంలో ఉన్నటువంటి సూక్ష్మమైన తక్కువ చిన్నతనమైన రోజు దేవాలయానికి వెళ్ళాలి, మన పండగల్ని వాటిని మనం జరుపుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న వాటిని మీరు అలవర్చుకోండి. ప్రచారం కన్నా ఆచరణకి ప్రాధాన్యతనివ్వండి. చెప్పుడు మాటల కన్నా మనకున్నటువంటి మన మీద మనకు విశ్వాసాన్ని ఇవ్వండి. ఆ రకంగా మనం చేస్తే, ఎప్పుడైతే మనం అలా ఆంతర్యంగా మనం జాగృతం అవుతామో అప్పుడు హైందవం, మన వైదికం, దీనికి ఏమాత్రం డోకా లేదు. అంతే తప్పించి కేవలం ప్రచారమే ముఖ్యమని అనుకుంటే మనం అందరం కూడా అంధేనైవ నియమానో యథాంధ అంటే గుడ్డివాడు చేయబట్టుకొని ఇంకో 10 మంది గుడ్డివాళ్ళు వెళ్తే అందరూ వీళ్ళు గోతులో పడ్డట్టుగా, ఎవడో ఏమీ తెలియనటువంటి వాడు ప్రేరణగా గట్టిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాడికి వెంటనే పడి వెళ్తే వాడు బాగుపడ్డు, మనల్ని బాగుపరచు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజాన్ని ముందు మనమే తెలుసుకుందాం. మన భాషకి, మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకి మనం డిపెండ్ అవ్వద్దు. మనం నేర్చుకుందాం, ఆచరిద్దాం. అది బేసికల్లీ ఈరోజు ఈ హిందూ సమ్మేళనం, ఈ వేదిక ముఖంగా నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మీ అందరికీ ఈ రకంగా నేను షేర్ చేసుకోగలిగాను. ఇదంతా నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, నా గురువుల యొక్క కటాక్షం, ఆ ఈశ్వరుని యొక్క సంకల్పం. ఏతత్ సర్వం సద్గురుదేవతార్పణమస్తు. Mind Media, the voice of India.